నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. భక్తి శ్రద్ధలతో మల్లికార్జున స్వామిని దర్శించుకున్న నీరుకొండ వీరన్న చౌదరి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండల పరిధిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కనువూరులో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబ సమేత జ్యోతిస్వరూప పంచలింగం మల్లికార్జున స్వామి వారికి బీజేపీ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వీరన్న చౌదరికి ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచలింగాల విశిష్టతను యువతకు వివరించారు. ఆలయ విశిష్టత కొనియాడారు. ఈ సందర్భంగా వీరన్న చౌదరి మాట్లాడుతూ కనువూరు క్షేత్రం అత్యంత శక్తివంతమైందని, పంచలింగాల దర్శనం భక్తులకు ప్రశాంతత ఇస్తుందని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యాల పరిశీలన, ఆలయ అభివృద్ధి మరియు భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాల గురించి అక్కడి వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత ఈ రెండో సంవత్సరం శివరాత్రికి కనుపూరు గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా వచ్చి శివుడిని తన్మయంతో శివభక్తితో దైవక్షేత్రాలన్నీ చాలా ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రధానమంత్రిగా మోడీ గారు మూడోసారి నెగ్గిన తర్వాత కూడా హిందూ భావజాలాలు బాగా పెరిగి శ్రీరాముడే కాదు, శివుడే కాదు, కృష్ణుడే కాదు, అన్ని ఉత్సవాల్ని కూడా దేశ ప్రజలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. మన నియోజకవర్గంలో స్వయంభూవై శివాలయాలు చాలా చోట్ల ఉంటాయి, కానీ పంచముఖ శివాలయం అనేది ప్రసిద్ధి కనుపూరుకి. నేను ఇప్పటికి నా చిన్నతనా నుంచి ఇప్పుడు ఇంచుమించుగా నేను 10-15 సార్లు పైకి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. పైకి వెళ్తూ ఉంటాను, వెళ్ళేవాడిని. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక, గతంలో నేను చాలాసార్లు వచ్చాను ఈ గుడికి, కానీ ఎవరికి తెలిసేది కాదు. వచ్చేవాళ్ళం, దండం పెట్టుకునే వాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. కొంతమందికి ఏదో పత్రికా విలేకరులు లేకపోతే గ్రామస్తులకి తెలిసేది. కూటమి వచ్చిన తర్వాత దైవ కార్యక్రమాలు తిరుగుతాను కూడా రాజకీయ నాయకులకి 3 పార్టీ వాళ్ళు కూడా పిలుస్తాం. ప్రతి చోట కూడా పండుగ వాతావరణంలో రామరాజ్యం ఎలా ఉండేదో పూర్వం మన పుట్టినప్పుడు రామరాజ్యం, లేకపోతే ఎలాగైతే ఎలా హిందూ బాగా భక్తి భావాలతో ఉండేవారో ఆ విధంగా జరుగుతుంలోనూ అనుకున్న రోజునే అందరం కూడా అన్ని గుళ్ళకి వెళ్ళలేకపోతున్నాం. ప్రతి గుడి వారు, ప్రతి ఊరు వాళ్ళు, ప్రతి గుడికి ఒక విశిష్ట ఉంటుంది, ఒక పెద్ద పూర్వం నుంచి దానికి ఒక చరిత్ర ఉంటుంది. కానీ అన్ని చోట్లకి అన్ని వేళల్లో వెళ్ళలేక, కానీ పవిత్రమైన రోజు శివరాత్రి నాడు నేను ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినా రాకపోయినా ప్రత్యక్షంగా గత 2004 నుంచి ఎప్పుడు కూడా నేను ఈ కనుపూరు శివాలయ భక్తుడిగా నేను వెళ్తాం గతం నుంచి కూడా అలవాటు ఉంది. సో ఈ నేటి యువతరం కూడా గతంలో పెద్దలే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలోనూ దేవాలయాల దగ్గరగా కొత్త తరం నాయకులు, కొత్త తరం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అయితేనో, లేదంటే లోకేష్ గారి పిలుపు మేరకు అయితేనో ఒక కొత్త వరవడి జనం వచ్చి వాళ్ళకు కూడా మేము తెలుస్తలేదు, పాత తరానికే తెలుస్తున్నాం. మేము వచ్చేమో వెళ్ళేమని, ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఎక్కడో పిల్లలు చదువుకుని ఉంటుంటారు, మేము ఊరు వచ్చినా వాళ్ళకి తెలిసేవాళ్ళం కాదు. కానీ కూటమి అఖండ విజయంతో పూర్వీకులు, పెద్దలు, యువతలు, మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక దైవ కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ కూడా కలిసిమెలిసి, ఈ రాష్ట్ర ప్రజలు ఎలాగైతే కలిసిమెలిసి ఉండాలని, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఎలాగైతే అభివృద్ధి చెందుతారు మోడీ గారు, లేదా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే అనుకున్నారో ఆ విధంగానే నడుస్తుంది. కానీ ఊళ్ళకి అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి దైవం చేసుకుంటూ హిందూజాన్ని కాపాడుతున్నప్పుడు ఈ సందర్భంగా అందరికీ నేను హిందూ భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.